కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పామని, అంతకంటే ముందే మాఫీ చేస్తున్నామని అన్నారు. రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు అది అసాధ్యమని చాలా మంది అన్నారని అన్నారు. అయితే చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమేనని నిరూపించామని అన్నారు. రేపు సాయంత్రం రైతుల ఖాతాల్లో డబ్బు పడుతుందని అన్నారు. ఆగస్టు 15 లోగా మరో ₹1,00,000 వేస్తామని తెలిపారు. వ్యవసాయం దండగ కాదు పండగ అన్నారు సీఎం రేవంత్. రైతులకు రుణమాఫీ చేయడం తన జీవితంలో మరిచిపోలేని అంశమని అన్నారు. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉందని తన సహచరులకు గుర్తు చేశారు. పాస్ పుస్తకం ఉన్న అందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని, ఆ కుటుంబం గౌరవం కాపాడాలని అన్నారు. దేశంలోని ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదని రేవంత్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్, చెప్పండి, రేవంత్ ఏమన్నారు ఈ సమావేశం తర్వాత? ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుందా, పూర్తయిన తర్వాత ఆయన మాటలు మనం ఇంతవరకు చూసాం. ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చెప్పుకున్నాం. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి సమావేశానికి సంబంధించి కానీ, రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి కానీ? థ్యాంక్ యూ స్వామి. ప్రస్తుతం ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రైతు రుణమాఫీలో భాగంగా ₹1,00,000 వేస్తామని సీఎం చెప్పారు. ఇక మిగతా ₹1,00,000 ఆగస్టు 15 లోపు వేస్తామని కూడా సీఎం చెప్పారు. ఇక రేపు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సంబరాలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంబరాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇది అసాధ్యమని చాలామంది చెప్పారు. ఇక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం ఇది అసాధ్యమని చెప్పారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాము. రేపు 4 గంటలకు రైతు వేదికల దగ్గర రైతులందరూ అక్కడ ఈ సంబరాలు చేసుకోవాలి. ఈ సంబరాలకు సంబంధించి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తున్నామని రైతులకు చెప్పాలని చెప్పారు. ఇక ఇటు ఎంపీలు కూడా ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. నేషనల్ మీడియాలో కూడా ఈ అంశాలను ఎక్కువగా ప్రస్తావించాలి. దేశంలో ఎవరూ చేయలేనటువంటి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది గత 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేకపోయినటువంటి పనిని తాము చేశాము. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళగలగాలి అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. బడ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు బ్యాంకులను కొల్లగొట్టి వేల కోట్లు తీసుకొని దర్జాగా బతుకుతున్నారు. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి తెచ్చుకున్నటువంటి సొమ్మును వాళ్ళు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు ఎవరు చేసుకోకూడదు అని ఒక భరోసానిచ్చే ప్రోగ్రాంలో భాగంగా ఈ రైతు రుణమాఫీని చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రేపు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, రేపు సెక్రటరియట్ నుంచి మంత్రులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వేదికలకు కనెక్ట్ అవుతారు. ఒక జూమ్ కార్యక్రమంలో ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి ప్రజలతోని, ముఖ్యంగా రైతులతోని, అందరితోని మాట్లాడతారు. ఇది ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అందరూ ఎన్ని విమర్శలు చేసినా తాము ఇచ్చినటువంటి గడువులోనే తాము చేస్తున్నామని, దాంతోపాటు ఈ రైతు రుణమాఫీకి ఉన్నటువంటి మోటివేషన్ ఏంటి అనే అంశాన్ని రైతులకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పనున్నారు. ఇక ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ రైతు రుణమాఫీ చేసినామని చెప్పడానికి గ్రామాలకు తరలాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రుణమాఫీపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో చర్చ జరగాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రేపు జరగనున్నటువంటి రుణమాఫీ కార్యక్రమం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో చెప్పారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించడానికే తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెలకొల్పిందని చెప్పారు. ఇంకా దాంతోపాటు రేపటి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ఈ రైతు రుణమాఫీపై ఆధారపడి ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఓట్లు అడిగే సమయంలో రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్తా ఉంటే ఇది అసాధ్యమని చెప్పినటువంటి వాళ్ళకందరికీ చెంపపెట్టులాగా రేపు సంబరాలు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి
సిచ్యువేషన్ ఉంది. ఇక హరీష్ రావు గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావన చేశారు. రైతు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి హరీష్ రావు తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. 18, 19, 20 ఈ 3 తేదీల్లో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని, రుణమాఫీ చేసినటువంటి అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా చేయాలి. వాట్సాప్, ట్విట్టర్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. రేపటి నుంచి 4 రోజుల పాటు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని చేసినటువంటి అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళగలగాలని చెప్పారు. ఇటు తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయడము తమ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి బాధ్యత అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్యారంటీ స్కీమ్లను ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తాం, మిగతా వాటిని కూడా త్వరితగతినే ఇంప్లిమెంట్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను ప్రజలకు చెప్పడంలో విఫలమవుతున్నామని, ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం అనంతరం రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఎవరైనా మంత్రులతోని ప్రెస్ మీట్ నిర్వహించి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు, రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్లో రుణమాఫీకి సంబంధించి ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతుల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో రైతు రుణమాఫీ చేస్తున్నాం, దీన్ని రైతులందరూ సెలబ్రేట్ చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చే అవకాశం ఉంది.